కొన్నిసార్లు విరక్తి చెంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాలనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులన్నీ ఏం చేస్తాయో తెలుసా? మన భక్తిని చెరిపేయాలని, మన నీతి నుంచి మనం బయటికి రావాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు నీతిగా బ్రతకాలనుకుంటున్నావా? అలాగే ఉండు. హల్లెలూయా. దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని కోరుకో, దేవుడు నిన్ను అలాగే ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ పాపము అంటకుండా నేను బ్రతకాలని కోరుకోవాలి. అది దేవునికి ఇష్టమై ఉన్నది. అలాంటి వారి కొరకు, పరిశుద్ధుల కొరకే పరలోక రాజ్యం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరి కొరకు? పాపాన్ని జయించిన వారి కొరకు, లోకాన్ని జయించిన వారి కొరకు, అలాంటి వారి కొరకు, పరిశుద్ధుల కొరకే పరలోక రాజ్యం ఉంది. ఆమేన్.